అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ సామాన్యంగా ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు. అనేక రకాలైన పూలు, అక్షింతలు, ఇలా పసుపు, కుంకుమ అనేక రకాల ద్రవ్యాలతో పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేసిన తర్వాత తప్పనిసరిగా దేవుడికి ఏదో ఒకటి చేతనైనంత వరకు నైవేద్యం పెడతారు. పాలు, పండ్లు, చక్కెర, కలకండ, అలాగే ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు, ఇలా ఎన్నో నైవేద్యాలు దేవునికి పెడుతూ ఉంటారు. అయితే దేవుడికి ఏ నైవేద్యం పెడితే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా దేవుడికి ఏ నైవేద్యం పెడితే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. నైవేద్యము అంటే మనసా వాచ కర్మణ మన శక్తి కొద్దీ భక్తిపూర్వకంగా దేవుడికి సమర్పించేది. లక్ష్మీదేవికి క్షీరాన్నము, తీపి పదార్థాలు, పండ్లు నైవేద్యంగా పెట్టి తామరపూలతో శుక్రవారం పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి వరిధాన్యంతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎప్పుడూ కలుగుతుంది. శివుడికి కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి మారేడు దళాలతో పూజ చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహము ఎప్పుడూ మీ కుటుంబంపైనే ఉంటుంది. అలాగే శివుడికి వెలగపండ్లు అంటే చాలా ఇష్టము. సోమవారం రోజు మారేడు దళాలతో పూజ చేసి వెలగపండు నైవేద్యంగా పెడితే శివానుగ్రహము తప్పకుండా కలుగుతుంది. బొజ్జ గణపయ్యకు కుడుములంటే చాలా ఇష్టము. అందువలన బుధవారం రోజు వినాయకుడికి గరికతో పూజ చేసి కుడుములు నైవేద్యంగా పెట్టినట్లయితే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. సాయిబాబాకు రవ్వ కేసరి మిఠాయి నైవేద్యంగా పెడితే చాలా ఇష్టము. అనుకున్న పనులన్నీ వెంటనే జరుగుతాయి. వ్యాపారస్తులు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి బెల్లమన్నాన్ని చేసి తాంబూలంతో దానిని దానం చేసినట్లయితే వారి యొక్క వ్యాపారము అభివృద్ధి చెందుతుంది. కలియుగ దైవంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం చాలా ఇష్టమైన రోజు. శనివారం రోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారికి ఇష్టమైన వడపప్పు, పానకము, బెల్లం పాయసాన్ని గనక నైవేద్యంగా పెట్టినట్లయితే మీ కోరికలన్నీ తీరుతాయి. అరటిపండుని దేవుడికి నైవేద్యంగా పెడితే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి. అరటిపండు దేవుడికి నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. కొబ్బరికాయను దేవుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. పులిహోర దేవుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే యజమాని యొక్క సంపాదన బాగా పెరుగుతుంది. కుబేరుడిని ప్రసన్నం చేసుకోవటానికి పసుపు రంగు లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. దేవుడికి రవ్వ లడ్డూలు నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొందరగా తీరిపోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెడితే కుటుంబంలో ఏర్పడిన కలహాలు తొలగిపోతాయి. యాపిల్ పండు దేవుడికి నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోయి ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. అరటిపండును గుజ్జుగా చేసి దేవుడికి సమర్పించినట్లయితే దేవుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. కమలా పండ్లు దేవుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే పెండింగ్లో ఉన్న పనులు నెరవేరుతాయి. అనుకోకుండా కొంతమంది వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడతారు. శ్రీకృష్ణుడికి అటుకులతో చేసిన తీపి పదార్థాలు, వెన్న నైవేద్యంగా పెట్టి తులసి దళాలతో పూజిస్తే కష్టాలన్నీ తీరిపోతాయి. సపోటా పండు దేవుడికి నైవేద్యంగా పెడితే శుభకార్యాల విషయంలో ఏర్పడుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయమవుతుంది. దేవుడికి నేరేడు పండు నైవేద్యంగా సమర్పిస్తే శరీరంలో ఉన్న నిరుత్సాహం దూరం అవుతుంది. అలాగే శనీశ్వరుడికి నేరేడు పండు నైవేద్యంగా పెడితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. శివుడికి, విష్ణువుకి నేరేడు పండ్లు నైవేద్యంగా పెడితే చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ద్రాక్ష పండ్లు దేవుడికి నైవేద్యంగా పెడితే ఆనందము, సంతోషము లభిస్తాయి. నేతి అన్నాన్ని శివుడికి నైవేద్యంగా పెడితే మృత్యుదోషాలన్నీ తొలగిపోతాయి. హనుమంతుడు ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు. ద్రాక్ష పండ్లను భగవంతుడికి నైవేద్యంగా పెట్టి చిన్నపిల్లలకు, పెద్దలకు పంచినట్లయితే వారి యొక్క కుటుంబము సుఖసంతోషాలతో ఉంటుంది. అమ్మవారికి జామపండు నైవేద్యంగా పెడితే వ్యాపారము చాలా లాభసాటిగా సాగిపోతుంది. లక్ష్మీనారాయణ స్వామికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెడితే సంపద పెరుగుతుంది. సరస్వతీదేవికి పొంగలి నైవేద్యంగా పెట్టి పిల్లలకు గనక పెట్టినట్లయితే వారి యొక్క విద్యాభ్యాసంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు. మంచి జ్ఞాపకశక్తి కూడా లభిస్తుంది. పనసపండు దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనం కలుగుతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకొని వాటిని దేవుడిగా నైవేద్యంగా పెడితే
దేవుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.